సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. అసలు శారీ మొత్తం కూడా ఇంగ్లీష్ ప్రింట్ ప్యాటర్న్లో డిజిటల్ ప్రింట్ వస్తుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందన్నమాట. ఆలివ్ గ్రీన్ కలర్కి కైండ్ ఆఫ్ ఆనియన్ పింక్ లాగా, డార్క్ ఆనియన్ పింక్ లాగా తీసుకొని హైలైట్ చేశారు శారీ అంతా కూడా. సో చూడండి, ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు చూపిస్తాను, జస్ట్ వెయిట్. సో కమింగ్ టు ద ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి టస్సర్లో కూడా మనకి ఫైనెస్ట్ టస్సర్ మీద క్రష్ వస్తుందండి. యూజువల్లీ మనకి టస్సర్ అంటే కొంచెం మందంగా ఉంటుంది కదా, సో ఇది వచ్చేసి మనకి ఫైనెస్ట్ టస్సర్ విత్ క్రష్ వస్తుంది అనమాట. బార్డర్స్ కూడా మనకి యూనిక్ ప్యాటర్న్. టస్సర్ బార్డర్స్ అంటే మనకి ప్లెయిన్ బార్డర్స్ ఉంటాయి కదండి, సో అదే ప్యాటర్న్లో బార్డర్స్ ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇంగ్లీష్ ప్రింట్ తీసుకున్నారండి. అసలు నేను ఒక్కసారి మీకు వేసుకొని చూపిస్తాను. ఎందుకు వేసుకొని చూపిస్తాను అంటున్నానంటే, లైక్ ఇవి చూడటం కంటే కూడా కట్టుకుంటే చాలా బాగుంటాయండి లుక్. సో చూడండి ఎంత బాగుందో, కాంబినేషన్స్ కూడా మనకి బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అనమాట. సో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్లో వచ్చేస్తుంది. చూడండి, పళ్ళు కూడా మనకి ఆనియన్ పింక్ కలర్లోనే పళ్ళు తీసుకొని హైలైట్ చేశారండి. బ్యూటిఫుల్ పళ్ళు. మొత్తం కూడా మనకి శారీలో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో సేమ్ కలర్స్ని యూజ్ చేస్తూ పళ్ళు ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ మీద సెల్ఫ్ వీవింగ్ వచ్చేసింది విత్ బ్యూటిఫుల్ బార్డర్ ఫర్ ద హ్యాండ్స్ అనమాట. సో ఈ పర్టికులర్ శారీస్లో మన దగ్గర స్టాక్ అయితే మల్టిపుల్స్ ఉన్నాయి. నియర్లీ 15 శారీస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి. సో దిస్ ద కంప్లీట్ లుక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ కలర్ అండి. మనకి శ్రావణ మాసంకి ఎన్ని కలర్స్ చూపించినా కూడా కొంతమంది బ్లాక్ కలర్ మాత్రమే అడిగే వాళ్ళు ఉంటారండి. సో అట్లాంటి వాళ్ళకి బ్లాక్ కలర్ కూడా వచ్చేసింది అనమాట రా మ్యాంగో ఫ్యాబ్రిక్లో. చూడండి, అసలు మనకి బ్లాక్ కలర్ మీద మీనాకారి వీవింగ్స్తో బుటీస్ అనేది చాలా చాలా నీట్గా ఉన్నాయి. షోల్డర్ పార్ట్ అంతా కూడా చక్కగా స్మాల్ బార్డర్ విత్ కంప్లీట్ క్రీమ్ కలర్ అండ్ చిన్న చిన్న జెరీతో మనకి మీనాకారితో ఫ్లవర్ బంచ్ అనేది షోల్డర్ సైడ్ చిన్న బార్డర్ ఇచ్చారు. సో మనకి షోల్డర్ పార్ట్ ఏదైతే బార్డర్ అండ్ బంచ్ ఉందో సేమ్ అదే బార్డర్ మనకి కింద వచ్చేసి పెద్ద బార్డర్ లాగా హైలైట్ చేస్తూ ఇచ్చారు. సో దిస్ ద రిచ్ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి ఇట్లాగా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ విత్ బ్యూటిఫుల్ బార్డర్. సో దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ గ్రాప్. సో పికాక్ బ్లూ విత్ ఆరెంజ్ కలర్ అండి. కాంబినేషన్స్ అసలు చాలా చాలా బాగున్నాయి. మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. ప్రీమియం పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్లో వచ్చినాయండి. లిటరలీ పేపర్ సిల్క్ అంటున్నాం కానీ అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందన్నమాట. సో కంప్లీట్గా కూడా, సో నేను ఒక్కసారి మీకు ట్రాన్స్పరెన్సీ కూడా చూపిస్తాను శారీకి. సో చూడండి, ట్రాన్స్పరెన్సీ కూడా చాలా చాలా లైట్, ఓన్లీ 1% మాత్రమే ట్రాన్స్పరెన్సీ ఉందన్నమాట. అదే ట్రాన్స్పరెన్సీ కింద కౌంట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. సో బార్డర్స్ చూడండి, షోల్డర్ పార్ట్ వచ్చేసి చక్కగా చిన్న బార్డర్, కింద కూడా మనకి మీడియం సైజ్ బార్డర్ వస్తుంది. ఈ స్మాల్ బార్డర్స్ వచ్చినప్పుడు ఏంటంటే అండి, హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా గ్రాబ్ చేస్తారనమాట. బికాస్ హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఆరల్స్ తక్కువ ఉండే వాళ్ళకి కూడా చిన్న బార్డర్స్ అయితే చాలా ఈజీగా సెట్ అయిపోతాయి కాబట్టి. సో రిచ్ పళ్ళు ఉంటుంది ఆరెంజ్ విత్ సిల్వర్ కలర్తో. సో నైస్ బ్లౌజ్, బ్రొకేట్ బ్లౌజ్ ఉంటుంది, హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చారు. సో మల్టిపుల్స్ ఉన్నాయి. పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. సో గ్రాబ్స్. సో డార్క్ వైలెట్ కలర్లో వచ్చిన పేపర్ సిల్క్ అండి. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా కూడా సెల్ఫ్ కలర్లో వస్తుంది అనమాట. సో యూ కెన్ సీ ద కలర్ మొత్తం కూడా సింగిల్ కలర్ ఉంటుంది. శారీ కానీ బార్డర్స్ కానీ పళ్ళు అండ్ బ్లౌజ్ ఎవ్రీథింగ్ విల్ బీ వైలెట్ కలర్ షేడ్లో వస్తుంది. అసలు క్యాట్లాగ్ అయితే చాలా బాగుంది. చాలా చాలా లైట్ వెయిట్ వస్తుంది అండ్ కైండ్ ఆఫ్ మనకి పట్టు లాగా ఉంటుందండి. ఫ్యాబ్రిక్ అయితే మనకి యూ కెన్ సీ ద ఫ్యాబ్రిక్ అనమాట. మన పట్టు శారీస్ ఎట్లా అయితే ఉంటాయో సేమ్ అదే ఫ్యాబ్రిక్లో ఉంటుంది. హెవీ పళ్ళు ఉంటుంది. కంప్లీట్ జకార్డ్ లాగా తీసుకొని గోల్డ్ కలర్తో హైలైట్ చేశారు. బ్యూటిఫుల్ బార్డర్స్, బోత్ సైడ్స్ కూడా చక్కగా బార్డర్స్ ఇచ్చారు. రిచ్ బ్లౌజ్ వచ్చేసి బుటీస్ విత్ బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. అండ్ సో టస్సర్ ఆర్గన్జాలో తెప్పించామండి శారీస్. అసలు చూడండి ఎంత బాగున్నాయి. పేస్టల్ షేడ్స్ వచ్చినాయి, కంప్లీట్గా కూడా పేస్టల్ వర్షన్లో వచ్చింది. సో దిస్ ద శారీ. ఆల్ ఓవర్ శారీ మనకి ఇట్లా క్రీపో విత్ మీనా వర్క్ వస్తుంది. సో ఆర్గన్జా కాబట్టి మనకి ట్రాన్స్పరెన్సీ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. బార్డర్స్ కూడా మనకి చక్కగా కాంజీవరం వీవింగ్ బార్డర్స్ తీసుకున్నారు. పళ్ళు వచ్చేసరికి మనకి హెవీ పళ్ళు అండి, కంప్లీట్ గోల్డెన్ కలర్ జరీతో వచ్చేసింది. బ్లౌజ్ కూడా చక్కగా ఆర్గన్జా టస్సర్లోనే ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి స్మాల్ బార్డర్ ఇచ్చి హైలైట్ చేశారు. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. సో లైట్ ఎల్లో కలర్ విత్ ఆర్గన్జా టస్సర్లో వచ్చింది. లైట్ లెమన్ ఎల్లో అండి, ఎల్లో కూడా కాదు, లైట్ లెమన్ ఎల్లోలో ఉంటుంది. బ్యూటిఫుల్ శారీ అండి. చూడండి ఎంత బాగుందో. శారీ మొత్తం కూడా హెవీ మీనాతో వీవింగ్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం గోల్డెన్ కలర్ జరీతో కూడా మనకి హెవీ వీవింగ్లో వచ్చినాయి. చాలా చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి. అండ్ టీనేజర్స్కి అయితే మాత్రం ది పర్ఫెక్ట్
కాక్టైల్ పార్టీస్‌కి చాలా బావుంటాయన్నమాట. లైక్ ఇవి కాక్టైల్ పార్టీస్‌కి ఎందుకు చెప్తున్నారు? వర్క్ లేదు కదా అనుకోవచ్చు. కానీ ఆర్గన్జా ఫ్యాబ్రిక్ అసలు ఇట్లా చూడండి మీకు కంప్లీట్‌గా కూడా మీనాకారి వచ్చింది. వెరీ గ్రాండ్ లుకింగ్ ఉంటాయి. రిచ్ పళ్ళు ఉంది. బ్లౌజ్ కాకపోతే మనకి ప్లెయిన్ వచ్చింది. సెల్ఫ్ వచ్చిందండి. సో, చిన్న ఏజ్ వాళ్ళు కట్టుకునేటప్పుడు చక్కగా ఇట్లా కాంట్రాస్ట్ తీసుకొని కట్టుకోండి. చాలా బావుంటుందనమాట. సో, దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ సో, బ్యూటిఫుల్ శారీ ఇన్ యాపిల్ గ్రీన్ షేడ్‌లో వచ్చేసింది. చూడండి శారీస్ ఆర్గాన్జా టస్సర్ వస్తుందనమాట. ఆర్గాన్జా అనంగానే జనరల్లీ మనందరికీ ఏమనిపిస్తుందంటే సాఫ్ట్‌గా ఉండదు, ఎత్తుకుంటుంది అనేసి అనుకుంటారు. కానీ ఈ పర్టిక్యులర్ ఆర్గాన్జా ఎట్లా ఉంటుంది అంటే అండి, మనకిప్పుడు నెట్ ఆర్గాన్జా వస్తుంది కదా! డాట్ నెట్ ఆర్గాన్జా అలా ఉంటుందనమాట. చాలా సాఫ్ట్ ఉంటుంది. కంప్లీట్‌గా కూడా బాడీ హగ్గింగ్ వచ్చే ఫ్యాబ్రిక్ అండి. బోర్డర్స్ కూడా చక్కగా స్మాల్ బోర్డర్స్ విత్ హెవీ వీవింగ్ ఇచ్చారు. రిచ్ పళ్ళు ఉంటుంది. పళ్ళు కూడా మనకి చక్కగా రిచ్ పళ్ళు వచ్చేస్తుంది. సో, దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ యాపిల్ గ్రీన్ కలర్‌లోనే బ్లౌజ్ విత్ హ్యాండ్స్‌కి స్మాల్ బోర్డర్. సో, గ్రాబ్ సూన్.